తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఎన్ని చట్టాలొచ్చినా ఎంత కఠినంగా శిక్షలు అమలు చేస్తున్నా మహిళలపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. ఏదో ఓ చోట మహిళలపై దారుణ ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా తమిళనాడులో కూడా ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇది అత్యంత దారుణమైన ఘటన. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి ఆదర్శంగా ఉండాల్సిన ఉపాధ్యాయులే కీచకులుగా మారారు. ఓ విద్యార్థినిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు మృగాళ్లు ఆ విద్యార్థినిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. తమిళనాడు కృష్ణగిరి జిల్లాలోని ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలో చదువుతున్న 13 ఏళ్ల విద్యార్థినిపై ముగ్గురు గురువులు సామూహిక అత్యాచారానికి తెగబడ్డంతో అభంశుభం తెలియని ఆ బాలిక గర్భం దాల్చిన ఘటన ఇప్పుడు దేశమంతా చర్చనీయాంశంగా మారింది. అయితే ఇంత జరిగినా ఈ విషయాన్ని బయటకు చెప్పుకోలేని అసహాయతలో ఉన్న బాలిక తల్లి ఆమెను నెల రోజుల పాటు స్కూల్కు సెలవు పెట్టించి అబార్షన్ కోసం ప్రయత్నిస్తున్న సమయంలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఇక ఈ ఘటన వెలుగులోకి రావడంతో శిశు సంక్షేమ అధికారులకు పాఠశాల హెడ్ మాస్టర్ ఫిర్యాదు చేశారు. పాఠశాలలో పనిచేస్తున్న ఇద్దరు సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు, ఒక డిగ్రీ టీచర్ తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక చెప్పింది. ఫోక్సో చట్టం కింద వారిపై కేసు నమోదు చేశారు. ఈ దారుణానికి పాల్పడిన ఉపాధ్యాయులు చిన్నస్వామి, ఆర్ముగం, ప్రకాష్గా గుర్తించి వారిని అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసనలకు దారితీసింది.